రాఫెల్ విమానాన్ని పాక్ కూల్చేసిందని చెప్పేసి నిన్న ఇదేదో జై హిందూ ర్యాలీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడి అది చేసిరు. ఎన్ని నేలమట్టం చేసిందో చెప్పాలి, మోడీ చెప్పాలి. కావాల్సిన వాళ్లకు కాంట్రాక్ట్ల కోసమే రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు. పాక్ పై మోడీ యుద్ధం ప్రకటిస్తే వాళ్ళు మన వాళ్ళని 36 మందిని చంపేశారు. మోడీ కాలం చెల్లిన రూపాయి చెల్లని నోటు. ట్రంప్కు లొంగిపోయి యుద్ధం ఆపిండు. జై హింద్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి. మరి రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చేసిరని చెప్పేసి నేను చెప్తా ఉన్నాడు. అక్కడ మన త్రివిధ దళాలేమో ఆ ప్రకటించిందేమో మన ఒక్కటి కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడనేమో ఈయననేమో ఇట్లా చెప్తా ఉన్నాడు. ఇక బడులను మూసేసే కుట్ర. ఇప్పటికే 2000 స్కూళ్ళు బంద్. గురుకులాల్లో పరిస్థితులు దారుణం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై రేవంత్వి మాటలే. బిల్డింగ్లే పూర్తి కాలే, అప్పుడే ప్రకటనలు. అంచనా వ్యయం 200 కోట్లకు ఎందుకు పెరిగింది? కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థ మెరుగుపడింది. మాజీ మంత్రి సబితా రెడ్డి. నేను చెప్పినా కదా, మొన్న మాట్లాడినా మనం. ఇది 80 కోట్లు అటువంటి ఒక బిల్డింగ్ కాస్ట్ 200 కోట్లకు పోయింది నిర్మాణానికి. 120 కోట్లు పెంచారు. అది పెద్ద స్కామ్. గద్దర్ అవార్డుల ప్రకటన. ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్. అరే అల్లు అర్జున్కి ఇచ్చిరా ఉత్తమ నటుడు? ఉత్తమ నటి నివేదా థామస్, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్. జూన్ 14న అవార్డుల ప్రధానోత్సవము. ప్రలోభాలు లేకుండా ఎంపిక. జ్యూరీ చైర్పర్సన్ జయసుధ నిన్న ప్రకటించిందనమాట. సో గద్దర్ అవార్డులు, ఇప్పుడు నంది అవార్డులు ఉంటుండే కదా, వాటిని గద్దర్ అవార్డులుగా మార్చారు. గద్దర్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా కలికి సినిమాకి వచ్చింది. ఎవరు? మన ప్రభాస్ నటించే సినిమాకి. ఆ సినిమా తీసినటువంటి దర్శకుడు నాగాశ్విన్కి ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2లో నటించింది కదా, ఆయనకు ఆ అవార్డు వచ్చింది. ఉత్తమ నటిగా నివేదా థామస్కు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. సో కాబట్టి ఎలాంటి ప్రలోభాలు లేకుండానే చేసినామని చెప్తా ఉన్నారు. మరో డ్రైవర్ ఆత్మహత్య అంట, ఆటో డ్రైవర్. ఇవి నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఏపీలో తొలి కరోనా మరణం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు ఊరట. యాక్చువల్గా ప్రభాకర్ రావుని ఆగస్టు 5 తారీఖు వరకు అరెస్ట్ చేయకూడదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలక పరిణామం జరిగింది. సుప్రీంకోర్టు నిన్న ఆ కేసు విచారణ సందర్భంగా ఆయనను ఆగస్టు 5 తారీఖు దాకా ఆయన అరెస్ట్ చేయాలి. జూన్, జూలై 2 నెలల పాటు అరెస్ట్ చేయకూడదు. ఆయన 3 రోజులలో ఇండియాకు రావాలి. ఇండియాకు వచ్చి విచారణకు సహకరించాలి, కానీ ఆయన అరెస్ట్ చేయొద్దు. ఆయన నుంచి మీరు ఏం విషయాలు తీసుకోవాలనుకుంటారో తీసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కొంత ఆయనకు ఊరట లభించింది. రెడ్ కార్నర్ నోటీసులు ఇవన్నీ వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ 3 రోజులలో ఆయన వస్తున్నాడు. మరి ఈయనతో పాటు ఇంకెవరైనా కలిపి విచారిస్తారా, లేకపోతే ఆయన్నే విచారిస్తారా, ఇదంతా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా నకిలీ విత్తనాల మాటే వినిపించొద్దు. అందుబాటులో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా బాధ్యత కలెక్టర్లది. విత్తనాల కొరత లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కలెక్టర్లది. లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇండ్లు అందాలి. అసైన్డ్ భూముల్లో ఉన్న పేదలకు పట్టాలు ఇస్తాము. ఎందుకు అసైన్డ్ భూములు అమ్మేసి వాళ్ళకి ఇవ్వచ్చు కదా బీజేపీ వాళ్ళు తీసుకుంటారు, రెడీగా ఉంటారు. లేకపోతే మన తిరుపతి అన్న, కొండలన్న వీళ్ళు మంచిగానే ఉంటారు రెడీగా. ఖమ్మంలో డిప్యూటీ సీఎం మంత్రులు నేను మాట్లాడినటువంటి మాటలు. జూరాల గేట్లు ఎత్తివేత 18 ఏళ్ల తర్వాత మే నెలలో ఓపెన్. 82,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేసిరంట. ఇంకా జూరాల పోతున్నది. ఇప్పుడు పోతుండేది కదా, కృష్ణ మొత్తం పోతుంది కదా. మన ప్రాజెక్టులు ఒక్కటి కూడా నిండవు చూడ్రి. ఇప్పుడు ఇంత ముందుగా వచ్చినాయి కదా. బేసిక్గా ఈ నీళ్ళని మనం ఆపుకొని ఎత్తుకొని పోసుకుంటే మంచిగా ఉంటుంది. అదే మన పాలమూరు రంగారెడ్డి అయిపోయి ఉంటే ఇవన్నీ చేసుకుందాం. ఇప్పటికి కూడా దాన్ని నడిపించుకోవచ్చు, కానీ నడపరు. కనికరం లేదా? గోస పడుతున్నా పట్టించుకోరా, వానలు పడుతున్నాయి, వడ్లు తొందరగా కొనండి, మొలకెత్తి సగం పోయింది, ఆలస్యం చేస్తే అంతా ఆగమే. రోడ్డెక్కి అన్నదాతల ఆగ్రహం. నిర్మల్ కలెక్టరేట్లో వడ్ల బస్తాలతో నిరసన తెలిపారంట. తీసుకపోయి కలెక్టర్ ముంగల పోయిర్రి, కలెక్టర్ టేబుల్ మీద ఇట్లా పోయిర్రు మొత్తం వడ్లు. అప్పుడు అయినా కానీ వీళ్ళకి రాదు. ఇంకా ఇగో బీఆర్ఎస్ బీజేపీతో కలిసి ప్లే ప్లాన్, ఇవే అన్నీ ఇదే ప్రధానంగా ఉన్నాయి వార్తలన్నీ కూడా. నేను చదవను, ఏదైనా ఉంటే మాత్రమే ఇస్తా. ఇలా కుట్రలు ఏమైనా ఉంటే. అంతా బీజేపీ బీఆర్ఎస్. కవిత చెప్పింది నిజమే. పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారంట. మంచి డిఫరెంట్ కామెంట్ చేసి నేను ఎవరు రాజాసింగ్. కవిత చెప్పింది నిజమే. పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డారో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరిని అడిగినా సస్పెండ్ చేస్తారని చెప్పేసి కామెంట్ చేసింది. డిఫరెంట్.
కవిత దెబ్బకు రెండు పార్టీలు విలవిల కూడా బీఆర్ఎస్ తోని కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా పార్టీలు విలవిడండి. ఇటు బీఆర్ఎస్ లో అటు బీజేపీలో తీవ్ర దుమారం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరిగాయన్న కవిత, ఆ వ్యాఖ్యలు సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, తమ వాళ్ళు అమ్ముడు పోతారంటూ కామెంట్, తలలు పట్టుకుంటున్నటువంటి రెండు జాతీయ పార్టీల నేతలు కేడర్కు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగం అవుతున్నారంట. ఇటు బీజేపీ వాళ్ళు అటు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూడా ఆగం అవుతున్నారని చెప్పేసి ఒక వార్త. ఇప్పుడు ఏం చేద్దాం? కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మదనం అంట. పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందనే అంచనాలు. దయ్యాలు కోవట్లు ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ను ఫామ్ హౌస్కు పిలిపించుకున్న కేసీఆర్ కవితను పిలవకుండా రాయబారతో మంతనాలు. కేటీఆర్ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదంటున్న నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ. కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో మరింత హీట్. వాస్తవానికి కూడా కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే అది అయ్యేటువంటి పని కాదు. పిలిచేదాకా ఓపిక పట్టాలి. ఏదైనా పొరపాటు జరిగినట్టు సరిదిద్దుకున్నాక ఓపిక పట్టాలి. కేటీఆర్ని పిలిచి కాబట్టి మనం విలువలేదు కాబట్టి ఇట్లా మీడియా చిచ్చాటు పెట్టి మాట్లాడతా. ఇది బ్లాక్మెయిలింగ్ లెక్కనే అవుతుంది కథ. గట్రా బ్లాక్మెయిలింగ్ చేస్తే పెద్ద నాయకులకే ఆయన ఒగ్గలేదు. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి.